టాలీవుడ్ లో మీ ఫేవరెట్ హీరో? ప్రభాస్. ప్రభాస్. స్పిరిట్ మూవీ వస్తుంది కదా, ఎలా ఉంటది అనుకోవచ్చు? బాగుంటది అనుకుంటున్నా, ఎందుకంటే ప్రభాస్ కదా మంచి హీరో. అన్ని మూవీస్ బాగుంటాయి, అలాగే కొంచెం మనకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ, సో బాగుంటది అనుకుంటున్నా. సందీప్ రెడ్డి వంగ గారు గత యానిమల్ తో ఇండియన్ అంతా షేక్ చేపించారు, మరి స్పిరిట్ తో మరొకసారి అలాగే అయ్యే అవకాశం ఉందా? ఉంది, కంటెంట్ ని బట్టి, ఆబ్వియస్లీ కంటెంట్ ని బట్టే చెప్పొచ్చు మూవీని కదా. ఇందులో ఆయన కాప్ రోల్ కదా, అదే పోలీస్ రోల్ వేస్తున్నారు, ఎలా ఉంటది ఫ్యాన్స్ కి? అంటే ఇప్పుడు వచ్చి ఆయన చాలా మూవీస్ చేసినా సరే ఈ టైప్ ఎప్పుడు చేయలేదు. అవును, మేము కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాం. అంటే పోలీస్ లో ఎలా ఉంటారు ఏంటి అనేది మేము కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నాం. ఎటువంటి అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు స్పిరిట్ నుంచి మీరు? అప్డేట్ అంటే ఏం లేదు, బీజిఎం ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బీజిఎం ఒక్కటే నేను ఎక్స్పెక్ట్ చేస్తాను, ఎందుకంటే చూడాలి అంటే బీజిఎంతో ఒక థ్రిల్ వస్తుంది, సో బీజిఎం ఎక్స్పెక్ట్ చేస్తున్నా. పుష్ప సినిమా ఇప్పటికి 1800 crores కలెక్ట్ చేసింది, సూపర్ హిట్ లో ఉంది. మరి స్పిరిట్ దీన్ని క్రాస్ చేసే అవకాశం ఉందా అప్పటికి? ఉంది, ఆబ్వియస్లీ ప్రభాస్ కాబట్టి. ప్రభాస్ కూడా పెద్ద మూవీసే ఉన్నాయి, బాహుబలి కానీ, సలార్ కానీ, కల్కి కానీ. ఆబ్వియస్లీ ఇది కూడా స్పిరిట్ కూడా మేబీ క్రాస్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. ప్రభాస్ గారికి ఇప్పుడు న్యూ ఇయర్ ఎలాగొస్తుంది కాబట్టి ఎలా చెప్తారు ప్రభాస్ గారు? ప్రభాస్ గారు కెమెరా దగ్గర ఉంటే నేను నాకు అసలు మాటలు రావు చెప్పాలంటే ఆయన చూస్తే. ఒకసారి న్యూ ఇయర్ చెప్తారా? హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, నేను ఒకటే చెప్తున్నా, హ్యాపీ న్యూ ఇయర్ ప్రభాస్ గారు అని చెప్తా.